పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు, అదే సందర్భంలో ఈ సంవత్సరం వినాయక చవితికి 30,000 సుమారు 30,000 విగ్రహాలు తీసుకురావడం జరిగింది. మట్టి విగ్రహాలు దానితో పాటు మనకి పుస్తకాలు కూడా పంపిణీ చేస్తున్నారు. మనం ప్రకృతికి సహకరించాలి అని చెప్పడమే కాకుండా మాటల రూపంలో, చేతల రూపంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తూ మన పట్టణ ప్రజలందరికీ కూడా రక్షిస్తూ ప్రజలందరి ఆదరాభిమానాలు కోరుకుంటున్నారు. శ్రీకాకుళం పట్టణాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ మనందరికీ కూడా ఇంత మంచి శుభకార్యాన్ని అందిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి, గొండు శంకర్ గారికి మరొకసారి హృదయపూర్వక అందరికీ ఈరోజు ఒక అవకాశం కల్పించారు మన గొండు శంకర్ గారు. ఎందుకంటే ప్రతి ప్లేట్లోని ప్రతి చోట గణేష్ని విగ్రహం మనం పూజ చేసుకుంటాము. ప్రతి పేటలోని, ప్రతి నగరంలోని, ప్రతి వాడల్లో కూడా చిన్నపిల్లలు కలిపి గణేష్ పూజ మొదటి పూజ అది అందరూ జరుపుకోవాలి. అది కాలుష్య రహిత గణపతిగా పూజ చేసుకోవాలని మట్టి విగ్రహాలు పూజిస్తూ అందరినీ ప్రజలందరినీ బలవంతం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు శ్రీకాకుళం మొత్తం ప్రతి ఏటా కూడాను ఈ ఉచిత బొమ్మల పంపిణీ కార్యక్రమం, అలాగే బుక్స్ పంపిణీ కార్యక్రమం ప్రతి ఏటా చేయడం జరుగుతుంది. అది ఆయన ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ ఏటా కూడాను 30,000 బొమ్మలు ఈ శ్రీకాకుళం పట్టణంలో పంపిణీ కార్యక్రమం వివిధ సెంటర్లో ఏర్పాటు చేశారు. శివనగర్ జంక్షన్ ఒకటి, ఇక్కడ ఒకటి, సురుమల జంక్షన్, అలాగే వివిధ సెంటర్లు అంట ఈ ఫ్రీ బొమ్మతో పాటు బుక్కులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మా డివిజన్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆయన సహకారము, ఆయన సొంత నిధులతో ఈ బొమ్మల్ని అలాగే బుక్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదో శుభ పరిణామం. మట్టి విగ్రహాన్ని అందరూ పూజ చేయాలి. కలర్ విగ్రహాలు కాకుండా కెమికల్స్ కానీ ఇవన్నీ నిరోధించాలి. పాలిథిన్ బ్యాగులు నిరోధించాలి. ఇలాగ ఇస్తే ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతామని గొండు శంకర్ గారి నిర్ణయము. ఆ దిశగా మనం కొంతలో ఉడతాభక్తిగా బొమ్మలను కానీ మట్టి విగ్రహాలను కానీ ఇవ్వగలిస్తే కలర్ లేకుండా, కెమికల్ లేకుండా ఇది మట్టిలో కలిసిపోయి ప్రమాదాలకు దారి ఉండవు, నీరు కలుషితం కాదు అనే ఉద్దేశంతో ప్రజలు ఆరోగ్యం కూడా ఉండాలని కోరుకుంటూ చక్కనైన ఆరోగ్యం ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుడి గారికి మేము కోరుకుంటున్నాము. మా పట్టణ కమిటీ యావత్తు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో భాగమైనందుకు వారందరికీ పేరు పేరు ఈరోజు ఈ బొమ్మల కార్యక్రమం అంతా పంపిణీ కార్యక్రమం తెలుగు తమ్ముళ్ళు అయిన మా డివిజన్ ఇన్ఛార్జీలు, అలాగే కార్యకర్తలు, నాయకులందరూ ఉన్నారు. అందులో ప్రథమంగా గొలుగు దామోదర్ గారు, అలాగే రాజపేట పంచాయతీ నుంచి ఆయన గొలుగు దామోదర్ గారు, ఇలాగే గంగు రమణ గారు అని కొత్తపేట పంచాయతీ ఉంది ఆయన, అలాగే తెలుగులో ఉంటున్నారు. అలాగే నేను ఇక్కడ ఉమ్మడి వచ్చి నేను శ్రీకాకుళం తీసుకెళ్ళాను. ప్రతి కార్యక్రమంలో నాకు ఈ భాగం చేసుకునే గొండు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పుస్తకాలు, విగ్రహాల పంపిణీలో మా టీం అందరితో పాటు వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు గొండు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.